అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? నేను మీ లక్ష్మి. ఈరోజు సంస్కృతంలో మనం వృత్తికారాః అంటే కొన్ని వృత్తులను సంస్కృతంలో ఏమని చెప్తారు తెలుసుకుందాము. ముందుగా పుంలింగ శబ్దాః చిత్రకారుడు, చిత్రకారాః, బరువు మోయువాడు, భారావాహ, చర్మకారః, కార్మికుడు, నర్తకః, నర్తకుడు, సైనికః, సైనికుడు పై శబ్దాలకు స్త్రీలింగ రూపాలు ఇకారాంతాలై ఉంటాయి. అంటే చిత్రకారి, భారావాహి, చర్మకారి, నర్తకి, సైనికి, నర్తకురాలు అంటే నర్తకి, లిపికారి అంటే గుమాస్తా స్త్రీలింగాన్ని సూచిస్తుందన్నమాట. లిపికారః అంటే కూడా గుమాస్తా కానీ పుంలింగాన్ని సూచిస్తుంది. నటి, ధీవరి, ధీవరి అంటే చేపలు పట్టేటామే, చేపలు పట్టేవాడిని ఏమంటాం? ధీవరః. స్వర్ణకారి, స్వర్ణకారుణ్ణి స్వర్ణకారః. ఇప్పుడు వేరే శబ్దాలు. విక్రయికః అమ్మువాడు, గోపాలకః గొల్లవాడు, సేవకః సేవకుడు, అధ్యాపకః అధ్యాపకుడు, చాలకః నడిపేవాడు, లేఖకః లేఖకుడు పై శబ్దాలలో స్త్రీలింగ రూపాలు ఏర్పడటానికి చివరిలో ఉన్న అకః లేదా ఇకః స్థానంలో ఇకా చేర్చాలి. అంటే విక్రయిక, గోపాలిక, సేవిక, అధ్యాపిక, చాలిక, లేఖిక, కృషిక. కృషిక అంటే రైతు, స్త్రీలింగాన్ని సూచిస్తుంది. ఆపణిక వ్యాపారి, స్త్రీలింగాన్ని సూచిస్తుంది. ప్రబంధిక నిర్వాహకురాలు, ప్రబంధకః అంటే నిర్వాహకుడు. నిర్దేశిక దర్శకురాలు, నిర్దేశకః అంటే దర్శకుడు. పాచిక వంటామే, వంటవాణ్ణి పాచకః అంటాం. ఆరక్షిక రక్షక భటురాలు, అర్చిక అర్చకురాలు, అర్చకుణ్ణి అర్చకః అని అంటాము. ఇప్పుడు వేరే శబ్దాలు. పుంలింగ శబ్దాః వ్యాధః అంటే బోయవాడు, వైద్యః అంటే వైద్యుడు. ఈ శబ్దాలకు స్త్రీలింగ రూపాలు ఆకారాంతమవుతాయి. ఉదాహరణకు వైద్యః అంటే వైద్యుడు, వైద్యురాలు అని చెప్పడానికి వైద్యః. వ్యాధః బోయవాడు, బోయవాడు స్త్రీలింగం ఏమవుతుంది? వ్యాధః, వ్యాధ అవుతుంది. వైద్యుడు అంటే వైద్యః, వైద్యురాలు అంటే వైద్యః. ఇంతటితో పాఠం సమాప్తం. మీకేమైనా ప్రశ్నలు సలహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో వ్రాయండి. నా కంటెంట్ సోర్స్ ప్రవేశః పుస్తకం సంస్కృత భారతి. జయతు సంస్కృతం జయతు భారతం. ధన్యవాదः.